హాయ్ బంగారమ్స్, పండు మిరపకాయ పచ్చడి చేసుకుందామా. ముందుగా పండు మిరపకాయలని ముచ్చుకలు తీయకుండా శుభ్రంగా కడిగి ఒక గంట సేపు క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తర్వాత ముచ్చుకలు తీసుకోవాలి. ఇవి ఆరేలోపు ఆవపిండి, మెంతిపిండి చేసుకుందాం. మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను దోరగా వేపి చల్లారాక వేరువేరుగా గ్రైండ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ పండుమిర్చి తీసుకున్నానండి. సన్నగా ముక్కలు కట్ చేశాను. దబ్బకాయ అంత చింతపండు తీసుకొని ఉట్లు పిక్కలు తీసేసి అది కూడా శుభ్రంగా ఆరబెట్టాలి. 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని తొక్కలు ఒలుచుకోవాలి. ఎక్కడ తడి అన్నది ఉండకూడదండి. చింతపండు కాసేపు ఎండలో పెట్టుకోండి. పండుమిర్చి కూడా ఒక 1/2 గంట సేపు ఎండలో పెట్టుకోవచ్చు. 2 స్పూన్లు కల్లుప్పు వేసి చింతపండుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మిరపకాయలు వేస్తే మళ్ళీ గ్రైండ్ అవ్వదండి, అందుకని మెత్తగా ఇదిగోండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జారు కూడా కాసేపు ఎండలో పెట్టండి. తడి అన్నది ఉండకూడదండి, పచ్చడి పాడైపోతుంది. మెత్తగా నలిగిన చింతపండులోనే ఈ వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. కొద్దిగా పండు మిరపకాయ ముక్కలు వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారే వేసేయకండి, తిరగదు మిక్సీ. కండగలిగిన పండు మిర్చి తీసుకోండి, పచ్చడి చాలా బాగుంటుంది. చక్కగా గ్రైండ్ కూడా అయిపోతుంది. మనం ఎన్ని కేజీలు చేసుకున్నా ఇదే ప్రాసెస్ అండి. పసుపు కలిపి ఉప్పు కాస్త ఎక్కువగా వేసి ఒక జాడీలో పెట్టి మా అమ్మగారు దానికి ఒక క్లాత్ మూతికి కట్టేసేవారండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న గిన్నెడు తీసుకొని పోపు పెట్టేవారు. నేను ఇక్కడ 1/2 కేజీ మాత్రమే తీసుకున్నాను మీకు చూపించడానికి. కలిపే స్పూను గరిట కూడా శుభ్రంగా పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. పచ్చడి రంగు చూడండి, భలేగుంది కదా, ఏదో కలర్ కలిపినట్లు. శుభ్రంగా కడిగి తుడిచిన గాజు బౌల్లోకి ఈ పచ్చడి మొత్తం తీసుకోవాలి. 2 స్పూన్ల పసుపు కలుపుకోవాలి. మనం పచ్చడి గ్రైండ్ చేసినప్పుడైనా పసుపు కలుపుకోవచ్చండి. ఒక రోజంతా ఊరనివ్వాలండి. 24 అవర్స్ మాత్రం అట్టే పెట్టుకోండి. అప్పుడే కారం లేకుండా కమ్మగా ఉంటుంది. సన్నగా ఉన్న పండు మిరపకాయలు అయితే చాలా కారంగా ఘాటుగా ఉంటాయండి. ఆ పచ్చడి మాత్రం 3 రోజులు ఊరనివ్వాలి. హైదరాబాద్లో దొరికే ఈ పండుమిర్చి మాత్రం పచ్చడికి చాలా బాగుంటుందండి. మర్నాడు పచ్చడి చూడండి ఎలా ఊరిందో. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని పల్లి నూనెతో పోపు పెట్టుకుందాం. ఏ పచ్చడికైనా పల్లి నూనెతో పోపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఏంటి అంత ఆయిల్ పోసేస్తున్నారు అనుకుంటున్నారా? చూడండి, ముందు అసలు ఈ ఆయిలే కనబడదు. 1/2 కేజీ వేసుకున్నానండి ఆయిల్. 10 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా దంచి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో వేసుకోవాలి. స్పూను ఆవాలు, స్పూను జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడాక 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు శనగపప్పు వేసి దోరగా వేగాక 2 ఎండుమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసి గుప్పెడు కరివేపాకు శుభ్రంగా ఆరబెట్టి వేయాలండి. అది కూడా అస్సలు తడి ఉండకూడదు. పోపు బాగా వేగాక 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. పచ్చడి ఏ పచ్చడైనా ఇంగువ లేకపోతే ఆ టేస్ట్ రాదండి. పోపు బాగా వేగాలండి. పోపు వేగడంలోనే పచ్చడి తాలూకా టేస్ట్ ఆధారపడి ఉంటుంది. పోపు వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకున్న ఈ పండుమిర్చి ముద్దని వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్న పోపులో ఈ పండుమిర్చి ముద్ద వేసి కలపడం వల్ల ఏదైనా అందులో వాటర్ కంటెంట్ ఉంటే పోతుందండి. పచ్చడిలో ఎప్పుడైనా ముందు గ్రైండ్ చేసినప్పుడు కాస్త ఉప్పు వేసుకొని తర్వాత మనం పోపు పెట్టుకున్నప్పుడు సరి చూసుకొని అప్పుడు వేసుకోండి, లేదంటే ఉప్పు కషాయం అయిపోతుంది. ముందు 2 పెద్ద స్పూన్లు వేశాను కదా ఉప్పు, మళ్ళీ టేస్ట్ చూశానండి, పడింది, 1.5 స్పూన్ పడిందండి. చింతపండు ఉంటుంది కదా, అందుకని ఉప్పు కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు శుభ్రంగా కలిపి బాగా చప్పగా చల్లారాక మాత్రమే మనం ముందుగా దోరగా వేపి గ్రైండ్ చేసుకున్న ఆవపొడి 1 స్పూన్ సరిపోతుందండి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూను మెంతిపొడి వేసుకోండి. మెంతిపొడి ఎక్కువ వేసుకోవడం వల్ల చేదు వచ్చేస్తుంది, చూసుకోండి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని గాజు బౌల్లోకి తీసుకోండి. చూడండి ఆయిల్ ఎంత వేసానో అసలు కనబడటమే లేదు. మనం వేడి అన్నంలోకి కాస్త పప్పు నూనె వేసుకొని ఇది 1 స్పూను వేసుకొని తింటే స్వర్గం ఒక బెత్తడి దూరంలో ఉంటుందండి. అంతే. దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. బాయ్ బంగారమ్స్.